దేశంలో ఇవాళ రైతులు, కార్మికులు, కర్షకులు దాదాపు 20 నుంచి 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతమైంది. సమ్మె విజయవంతం చేసిన కార్మిక వర్గానికి అందరికి కూడా ఇలా సిఐటిగా మేము వాళ్ళకు విప్లవం తెలియజేస్తా ఉన్నాం. అదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నరేంద్ర మోడీ కనుక మొత్తం చట్టాలు ఏవైతే 44 చట్టాలు 44 కోళ్లుగా చేసిండో అవి రద్దు చేయకపోతే ఎవరికి సమ్మెలు కూడా చేయాల్సిన పరిస్థితి. కార్మిక వర్గం దానికి సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇలా చట్టసభల్లో కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలన్నిటి కూడా రద్దు చేసి ఇవాళ యాజమాన్య ప్రభుత్వాలకు అనుకూలంగా చట్టాలను 4 కోట్లుగా మార్చి దాన్ని ఇలా అమలు చేయించుకున్నాడు. రాబోయే కాలంలో ఇలా కార్మిక వర్గం మీద అమలు చేస్తే ఇంకా ఏ హక్కు మిగలదు. ఇలా కోర్టుకు పోయినా చట్టాలను అతిక్రమించే హక్కు ఏ చట్టానికి కోర్టులకు లేదు. కాబట్టి ఇలా కార్మిక వర్గం ఎక్కడ కూడా కోర్టులకు పోతే న్యాయం జరగదు. యాజమాన్యం కార్మిక వర్గాన్ని ఉచకుతకు వస్తుంది. ఇలా వేతనాల గురించి మాట్లాడే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ఆఖరికి ఇలా ప్రమోషన్ అన్యాయం జరిగిందన్నా కూడా కోర్టు పోయే హక్కు లేదు. ఏ హక్కు లేక కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసిన నరేంద్ర మోడీ ఇలా 4 కోట్లు కనుక రద్దు చేసి గతంలో ఉన్న చట్టాలు కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తూ ఉంది. ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అందుకే కార్మిక వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు ఉద్యమం లాగా కార్మికులు కూడా పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి మన హక్కులు కాపాడడం కోసం రోడ్ల మీదకి రావాలి, నిరవధిక సమ్మెలు చేయాలి. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఒక స్టీల్ ఉద్యమం నడుస్తుంది, అట్లనే మనం చేయాలి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేసిండు. ఏది కూడా లక్షల కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసిని కూడా ఇలా ప్రైవేటీకరణ చేసిండు. ఇలా ఎయిర్పోర్ట్లు పోయినాయి, రైళ్లు పోయినాయి, రోడ్లు పోయినాయి, స్టీల్ పోయింది, నెట్వర్క్లు BSNL పోయింది. ఇంకా ఏమి కోల్ ఇండియా మొత్తం ఉన్నాయి. ఉన్న లాభాలు కూడా నువ్వే 56,000 కోట్లు కోల్ ఇండియా తీసుకుంటుంది. సింగరేణి గెలిచిన దాదాపు 52,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థను మీరు మిగిలిస్తారని చెప్పి, ఇంకా మీరు అధికారం ఉండాలని చెప్పి మేము బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అధికారం వెంటనే గద్దె దిగాలి. కార్మిక శ్రేయస్సు, రైతు శ్రేయస్సు కోరని మీరెందుకు ఇలా కార్మికులకు అధికారంలో ఉండాలని చెప్పి మేము కార్మిక వర్గంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని కార్మికులు, రైతుల్ని, కర్షకులు కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణిలోని కార్మిక వర్గం మొత్తం 100కు 100% సమ్మెలో పాల్గొంటున్నందుకు సిఐటి తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కట్టు బానిసలుగా మార్చేసి కొత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు మా కార్మిక చట్టాలను మార్చినవు, ఖబర్దార్ మోడీ అని చెప్పి ఈరోజు కార్మిక వర్గం హెచ్చరిస్తూ ఉన్నది. ఇదే కాదు, సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులన్నీ కూడా మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తూ తెలంగాణను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకువస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క బొగ్గు గని సింగరేణికి కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసెంబ్లీలో పెద్ద ఎత్తున తీర్మానం చేసి కార్మికుల హక్కుల రక్షణ కోసం పెద్ద ఎత్తున తీర్మానం చేసి తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికే వచ్చే విధంగా తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.